అఖండ ధనప్రాప్తిని కలిగించి శత్రునాశనం చేసి అకారణ భయాలను తొలగించే ఆ వారాహిమాత గుప్త నవరాత్రులు ఈ సంవత్సరం. అసలు ఈ గుప్త నవరాత్రులను ఎవరెవరు ఆచరించవచ్చు, అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఏ విధమైన పూజలు చేయాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, ముఖ్యంగా నవరాత్రులంటే 9 రోజులు ఒక్కొక్క రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలో మీ అందరితో షేర్ చేస్తున్నాను. అమ్మవారిని నార్మల్గా ఎలా పూజించుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అమ్మవారిని స్పెషల్గా ప్రత్యేకించి ఎలా పూజించుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అమ్మవారు ఉగ్రదేవత. ఆ తల్లిని పూజించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పూజించాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. అవి చాలామంది చెప్తూ ఉంటారు. అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అందుకే లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధ్రువ అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈ తల్లిని ఆరాధిస్తే శత్రు నిర్మూలన, కోర్ట్ కేసెస్ నివారణ, ముఖ్యంగా జీవితంలో ధైర్యం అనేది బాగా ప్రసాదిస్తుంది. ధైర్యం అంటే మనం బతకడానికి జీవితంలో చాలామంది ఎన్నో భయాలు కలుగుతూ ఉంటాయి. ఆ భయాలనన్నీ తొలగించి మనకి జీవితాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అది అధిగమించే శక్తిని, ధైర్యాన్ని అమ్మ మనకి ఇస్తుంది. మనిషికి ఏమున్నా లేకపోయినా ధైర్యం అనేది ఉంటే ఏదైనా సాధించగలరు. ధైర్యం లేనిదే డబ్బు ఇవన్నీ ఎంత ఉన్నా కూడా వేస్టే. ఈ తల్లి సస్యదేవత. అంటే రైతులందరూ పొలం దున్నుకుని పంట వేస్తూ ఉంటారు. ఈ తల్లిని పూజించడం వలన పంట పొలాలు బాగా పండుతాయి. ఆషాఢ మాసం అంటేనే మనకి వర్షాకాలం వచ్చేస్తుంది. రైతులందరూ పొలాలు దున్నుకుని కొత్తగా పంట వేస్తూ ఉంటారు. అందుకే భూమిని దున్నేటప్పుడు ముందుగా అమ్మవారిని పూజించుకొని పంట వేసుకుంటే ఈ పంట పొలాలన్నీ కూడా బాగా పండుతాయి. శత్రువుల మీద మనం జయిస్తూ ఉంటాం. అంటే ఎవరైనా మనకి నెగిటివిటీ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే కుట్రలు అవి చేస్తూ ఉంటారు కదా, లేకపోతే తంత్రాలు ఇట్లాంటివి, అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేస్తూ ఉంటారు కదా, అవి ఏవైనా చేస్తే ఈ తల్లి అవి జరగకుండా నివారిస్తూ ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తల్లిని పూజించడం వలన ధనప్రాప్తిని విశేషంగా కలగజేస్తుంది. వారాహి దేవత పూజను ఎవరైనా చేసుకోవచ్చు. అయితే నియమం ఏంటి అంటే అమ్మవారిని సూర్యోదయానికన్నా ముందు, లేకపోతే సూర్యుడు అస్తమించిన తర్వాత అయినా పూజించుకోవాలి. సూర్యోదయానికన్నా ముందు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల సమయం లోపల చేసుకోవాలి. లేకపోతే రాత్రి పూజించుకునే వాళ్ళైతే సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9, 10, 11, 12 అది మీ ఇష్టం, మీ ఓపిక చేసుకోవచ్చు. సాధారణంగా మామూలుగా చేసేవాళ్ళైతే పూజని రాత్రి 7 గంటల నుంచి 9 గంటల లోపల పూజించుకుంటారు. కొంతమంది దీక్షాపరంగా చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా సంకల్ప సిద్ధితో చేస్తూ ఉంటారు. దానికి జపం ఇవన్నీ చేసుకునే వాళ్ళు రాత్రి 12 గంటల సమయంలో కూడా జపం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకొక నియమం ఏంటి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం వేళల్లో పూజించే వాళ్ళు కంపల్సరీగా స్నానం చేసి పూజించుకోవాలి అమ్మవారిని. కంఠ స్నానం చేస్తే చాలు, ఎందుకంటే ఉదయం ఆల్రెడీ తలారా స్నానం చేస్తారు కాబట్టి. వారాహి నవరాత్రులు పూజించుకున్న తర్వాత ఉద్యాపన 14వ తారీఖున చేయాలా, 15వ తారీఖున చేయాలా అనేది ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఈ మధ్యన. ఈసారి మనకి నవరాత్రులు జూలై 6 నుంచి జూలై 15వ తారీఖు వరకు వచ్చాయి. మొత్తం కలిపితే 10 రోజులు అవుతున్నాయి. ఎందుకంటే ఒక తిథి 2 రోజులు వచ్చింది. అయితే 9 రోజులు నవరాత్రి పూజ చేసుకున్న వాళ్ళు ఈసారి ఉద్యాపన ఎలా చేయాలి అంటే 14వ తారీఖున మనకి సూర్యోదయ సమయంలో మనకి అష్టమి తిథి ఉంది. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంకాలానికి నవమి తిథి పూర్తిగా ఉంది. అయితే రాత్రి వేళ ఎవరైతే పూజ చేసుకుంటున్నారో ఈ నవరాత్రుల్లో వాళ్ళు 14వ తారీఖున ఉద్యాపన చేసుకోవచ్చు. ఉదయం పూట చేసుకునే వాళ్ళు ఎవరైతే ఈ నవరాత్రి పూజని వాళ్ళు 15వ తారీఖున పూజ చేసుకున్న తర్వాత పీఠాన్ని కదుపుకోవచ్చు. ఈ పూజని స్త్రీలే కాదు పురుషులు కూడా ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క రూపం ఉంటుంది. ఆ రూపాల్లో అమ్మని ధ్యానం చేస్తూ స్తుతించుకుంటూ పూజ చేసుకోండి. పాదయోపాద్యం సమర్పయామి. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః.
పంచామృతస్నానం సమర్పయామి. తదనంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ వారాహ్యై నమః. పాదౌ పూజయామి. భక్తోపద్రవనాశిన్యై నమః. గుల్ఫౌ పూజయామి. ఓం పీఠాత్మికాయ నమః. జానుని పూజయామి. ఓం उन्मत्तभैरवाङ्कस्तायै नमः. उरुं पूजयामि. सिंहवाहनायै नमः. कटिं पूजयामि. नमोऽस्तु देवी वाराही जयैकारस्वरूपिणी जपित्वा భూమిరూపేణ నమో భగవతః ప్రియే. ముఖ్యంగా ఈ పూజలో ఉండవలసింది ధూపం. అమ్మవార్లకి ఎవరికైనా సరే ధూపం అంటే చాలా ప్రీతి. ఎందుకంటే ఇప్పుడు మనకి విష్ణువు ఉన్నారనుకోండి, విష్ణుదేవునికి అలంకార ప్రియుడు. అలాగే శివుడు అనుకోండి అభిషేక ప్రియుడు. ఇలా అమ్మవార్లకి ఏ అమ్మవారికైనా సరే, వారాహి అమ్మవారికే కాదు ఏ అమ్మవారికైనా సరే ధూపం అంటే మహాప్రీతి. ఈ పూజలో అమ్మవారికి ముఖ్యంగా పారాయణ చేయాల్సినవి 12 నామాలు. ఇవి రోజు చేసుకున్న మీరు పూజ అంతా చేయకపోయినా కూడా చాలా మంచిది. కంద దీపారాధన ఈ పూజలో ఇంకొక ముఖ్యమైన విషయం. కంద దీపారాధన అనేది విప్ప నూనెతో పెడితే చాలా మంచిది. విప్ప నూనె దొరకని వాళ్ళు నువ్వుల నూనెతో అయినా సరే కంద దీపారాధన చేసుకోవచ్చు. ఈరోజు ప్రసాదానికి కావాల్సినట్టు నేను కొబ్బరిని, క్యారెట్ని తురుముకుని పెట్టుకున్నాను. అలాగే ఎలాచీని దంచి పెట్టుకుంటున్నాను. అమ్మవారికి ముఖ్యంగా ఉండవలసినది పానకం. బెల్లంతో చేసిన పానకం అమ్మవారికి నివేదించాలి. ఇలా ఒక గ్లాస్ నిండా మంచినీళ్ళు తీసుకుని బెల్లాన్ని తురుముకుని గ్లాస్లో వేసుకుని బాగా కలుపుకుని దాంట్లో ఎలైచీ పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, పానకం రెడీ. కావలసిన వాళ్ళు ఈ పానకంలో చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. ఈ 9 నవరాత్రులు, ఈ 9 రోజులు ముఖ్యంగా పానకాన్ని నివేదించాలి అమ్మవారికి రోజు. ఈ 9 రోజులే కాకుండా వారాహి అమ్మవారిని పంచమి రోజు, అష్టమి రోజు కూడా పూజించుకుంటూ ఉంటారు కదా ప్రతి నెలలో. అప్పుడు కూడా పానకాన్ని నివేదించుకుంటూ ఉండాలి. అలా కాకుండా కొంతమంది రోజు అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. వాళ్ళు రోజు పానకాన్ని నివేదించాలి అమ్మవారికి. ఈరోజు నేను అమ్మవారికి పానకంతో పాటు వడపప్పును కూడా నివేదిస్తున్నాను. పెసరపప్పుని తీసుకుని మీకు కావాల్సినట్టు, మీ ఇంట్లో ఎంతమంది జనాలు ఉంటే వాళ్ళని బట్టి పెసరపప్పుని ఒక కొలతలో తీసుకోండి. పూజకు ముందు రెడీ చేసుకోండి. 1 గంట ముందు నానబెట్టుకోండి ఈ పప్పుని. నేను ఇలా ఒక గిన్నెలోకి పెసరపప్పుని తీసుకున్నాను, నానబెట్టాను ఆల్రెడీ. దీంట్లో నేను కొబ్బరి తురుముని అలాగే క్యారెట్ తురుముని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుంటాను దీన్ని. కలిపిన తర్వాత చిటికెడు అంటే టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు. కొంతమంది దీంట్లో తడక అదే పోపు కూడా పెట్టుకుంటారు. కానీ మా దగ్గర అంటే మా బామ్మలు కానీ మా అమ్మమ్మలు కానీ ఏ రోజు నేను పోపు పెట్టడం చూడలేదు. పోపు పెట్టుకునే వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు, పెట్టుకోవద్దు అనుకునే వాళ్ళు పెట్టుకోకపోయినా మంచిదే. ఈ వడపప్పులోనే మీరు కావాలంటే కీరా దోసకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవచ్చు. మ్యాంగో ఉంటుంది కదా, మ్యాంగో పచ్చి మామిడికాయ, అది కూడా ముక్కలుగా కోసుకుని వేసుకోవచ్చు. సీజనల్ బట్టి మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు సాలడ్ లాగా. సో ఇది అమ్మవారికి నేను వడపప్పునైతే ఇలా సింపుల్గా చేసుకుని నివేదిస్తున్నాను. ఈ పూజలో అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, అది కూడా ధూపం అనేది బొగ్గులతో వేస్తే చాలా మంచిది. అమ్మవారికి బొగ్గుల మీద ధూపం ఇవ్వాలి. అమ్మవారికి ఇది చాలా ప్రీతి. ఇది నేను కాశీ వెళ్ళినప్పుడు వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర పూజారి ఉన్నారు కదా, ఆయన చెప్పారు నాకు ఇది. నా దగ్గర ఇట్లా బొగ్గులు కాల్చుకోవడానికి పూజ గురించే ఉపయోగించడానికి నేను ఇట్లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, అమెజాన్లో తీసుకున్నాను. అయితే ఈసారి నాకు అనుకోకుండా పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయి బొగ్గులు. చిన్న చిన్న ముక్కలు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీంట్లో కాల్చుకోవడానికి. పెద్ద బొగ్గులు అయితే కొంచెం టైం పడుతుంది. బొగ్గులు చూడండి కాలింది. దీనికి కరెంట్ కూడా పెద్దగా ఏమీ కాలదు. ఇది ఇట్లా ఎందుకు వస్తుంది అంటే, బొగ్గుల మీద నేను ఇదివరకు సాంబ్రాణి పౌడర్ వేసి అవి సగం కాలి ఆగిపోతే నేను ఆ బొగ్గుల్ని మళ్ళీ కాలుస్తూ ఉంటాను. ఆ కాల్చినప్పుడు ఆ సాంబ్రాణి పౌడర్ ఆ ఫైర్ మీద పడినప్పుడు అట్లా రేగుతూ ఉంటాయి అవి. కొంచెమే కాల్చాను కానీ చూడండి ధూపం ఎట్లా వస్తుంది అన్నది. అంటే బొగ్గు లోపల నుంచి ఎట్లా కాలింది చూడండి. అమ్మవారి రథం పేరు కిరిచక్రం. అంటే 1000 వరాహాలు లాగే రథం అది. అమ్మవారికి బెల్లం పానకమే కాకుండా నువ్వుల ఉండలు, ఎలాచీ ఆవు నెత్తితో చేసినవి, అలాగే తేనె, అలాగే దానిమ్మ గింజలు,
చిలకడ దుంపలు ఇవన్నీ మహాప్రీతి. అమ్మవారికి నివేదించుకుంటే చాలా మంచిది. అమ్మవారికి రోజు బెల్లం పానకంతో పాటు తేనెను కూడా నివేదించుకోండి. అమ్మవారికి ధూపం బొగ్గుల మీదనే ఇవ్వాలి. దాంట్లో మనము కొన్ని పదార్థాలు వేస్తే చాలా మంచిదట. అది గుగ్గిలం అంటే సాంబ్రాణి, దశాంగం, ఎలైచీ పౌడర్, పసుపు కొమ్ములతో చేసిన పౌడర్ ఉంటుంది కదా పసుపు, అది, తెల్ల గురువింద గింజల పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరియాల పొడి, కారం పొడి, సొంటి పొడి, ఇట్లాంటివి అన్నీ వేసి అమ్మవారికి ధూపం ఇస్తే ఇంకా చాలా మంచిదట. కాశీలో మాకు పూజారి గారు చెప్పింది ఏంటి అంటే, అమ్మవారికి ఎప్పుడైనా ధూపం ఇచ్చేటప్పుడు బొగ్గుల మీద ఇస్తే మీకు వీలు ఉంటే ఇప్పుడు చెప్పిన పౌడర్స్ అన్నీ కూడా వేసి అమ్మవారికి ధూపం ఇవ్వగలిగితే అనుకున్న కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయట. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. నైవేద్యం నివేదయామి. అలా కుదరదు, ఈ పౌడర్లన్నీ దొరకవు అనుకునే వాళ్ళు బొగ్గుల మీద ఉట్టి సాంబ్రాణి పౌడర్ని వేసైనా సరే అమ్మవారికి ధూపాన్ని ఇవ్వాలి. ఇలా ఈరోజు అమ్మవారికి నేను పానకం, అలాగే వడపప్పు, తాంబూలం, చిలకడ దుంపలను నివేదించుకున్నాను. రెండవ రోజు వారాహి నవరాత్రుల పూజలో అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు దాంట్లో పచ్చకర్పూరం, జాపత్రి, జాజికాయ, ఎలైచి, లవంగాలు, జవ్వాదు ఇవన్నీ ఇచ్చి తాంబూలం ఇవ్వాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత చివర్లో మనం నీరాజనం ఇవ్వాలి కంపల్సరీ. ఈ తాంబూలం ఎలా ఇవ్వాలి, వాటిలో ఏమేమి వేయాలి, ఇవన్నీ నేను ఒక సపరేట్ వీడియో చేసి చూపిస్తాను. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిలో మనం నీరాజనం ఇవ్వాలి, అంటే హారతిని ఇవ్వాలి. అది నుంచునే ఇవ్వాలి అమ్మవారికి. అమ్మవారికే కాదు, ఏ దేవుడికైనా సరే మనం నుంచునే హారతిని ఇవ్వాలి. ఇలా నా పూజ షోడశోపచార పూజతో అమ్మవారికి పూజించుకొని అష్టోత్తరం, వారాహి స్తుతి, వారాహికి సంబంధించిన స్తోత్రాలు ఇవన్నీ చదువుకుని పూజ అయితే ఇట్లా చేసుకున్నాను. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణాన్ నమస్కారాన్ సమర్పయామి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వరోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరమపూర్ణం తదస్తుతే. అనయా యథాశక్తి పూజాయ చ భగవతి సర్వాత్మికా శ్రీ వారాహి దేవతా సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. చూడండి ధూపం ఎంత బాగా వస్తుందో. బొగ్గులు కాలడానికి ఆ ఇన్స్ట్రుమెంట్ అయితే బాగా యూజ్ అవుతుంది నాకు. ప్రతి పూజలో నేను అదే వాడుకుంటూ ఉంటాను బొగ్గుల మీద ఇచ్చినప్పుడు. ఏమి ఉన్నా లేకపోయినా దేనికి వరి కాకండి. అమ్మవారికి మనం కావాల్సింది మన నుంచి భక్తి, విశ్వాసం, అంతే. భక్తి, నమ్మకం అమ్మవారి మీద ఉంచి మనం ఈ పూజ చేసుకుంటే మనకి అమ్మవారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మనకున్న సమస్యలన్నిటిని ఆమె దూద పింజల్లాగా తీసి పాడేస్తూ ఉంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి పాదాల నుంచి అక్షంతలు, పుష్పం తీసుకుని మీ తల మీద వేసుకోండి. ఇది అమ్మవారి ప్రసాదం. అమ్మని నమ్మకంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది. ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. మనకు ఏ కష్టం వచ్చినా ఆ తల్లి తీర్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.